తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 4, 2024 నాడు కులగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసుకొని తీర్మానం నుంచి నిర్ణయం నుంచి నివేదిక వరకు మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాటి వరకు చట్ట రూపంలో చట్టము 3, చట్టము 4 ద్వారా తెలంగాణ విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలనే ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని గౌరవ గవర్నర్ గారు ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా 4 రోజుల లోపల రిజర్వేషన్లు 90 రోజుల్లో ఎన్నికలు జరపాలనేటువంటి మాట ప్రకారంగా చారిత్రాత్మకంగా 19వ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో 19వ కేబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లోని నిర్ణయం చేసిన విషయాన్ని ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలైన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగానైతే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% పట్ల చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జిత్తున ఆబాదీ ఉత్తున ఇచ్చేదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఎంపెరికల్ డాటా అనేక కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయా స్థానిక పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేటువంటి వాటి ఆలోచనతో ఇప్పుడే పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇలా కేబినెట్. ఇలా ఈ కేబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్ కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ కూడా సహకరించాలని ఒక బలహీన వర్గాల రాష్ట్ర మంత్రిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.